జనంలోకి రేవంత్, జనంలోకి ముఖ్యమంత్రట. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన, 16వ తేదీ నుంచి మంత్రుల టూర్, ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో. ఇది టోటల్గా స్థానిక సంస్థల ఎలక్షన్ ప్రచారం కింద చూడవచ్చు మనం. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, కార్పొరేషన్స్ ఉన్నాయి, టోటల్గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాబట్టి జిల్లాల పర్యటన ఎంచుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. రైతు భరోసా, కూలీలకు ఆర్థిక సహాయం పైన ప్రచారం, లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు, పార్టీ బలోపేతం పైన ఫోకస్, స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి. నేడు కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం. జిల్లాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాదిలో పాలనాపరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింతగా ఫోకస్ పెట్టారు. అందుకోసం నేరుగా రంగంలోకి దిగి జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లో ఆయన పర్యటించబోతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు నుంచే జిల్లాల బాట పట్టబోతున్నట్టుగా తెలిసింది. లబ్ధిదారులతో సమావేశం, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో యాత్రలు చేసేందుకు రేవంత్కు సమయం దొరకలే. కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత పాలనపైన పట్టు సాధించేందుకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకే టైం సరిపోయింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయం పథకాలపైన విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి జిల్లాల్లో లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ పార్టీలో కూడా ఎట్లుందంటే మాట్లాడితే ఆయన మాట్లాడాలా, లేకపోతే అసలు ఆ పథకాల గురించి కానీ వాళ్ళు చేస్తున్న ఏదైనా మంచి పని ఉంటే దాన్ని ప్రచారం చేసి చూడకూడా పార్టీలో. ఇంకా ఏదైనా మంచి అవుతుందంటే దాని గురించి ఆయనకి ఎందుకు మేనేజ్ రావాలి, మనకేం అవసరమని వెనక్కి తప్పుకునే వాళ్ళే ఉన్నారు తప్ప మనం అంతా ఒకటిగా ఉండాలని ప్లాన్ చేసి అడుగు ముందుకేసే వాళ్ళు ఎంతమంది పార్టీలో.